श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। श्री साईनाथं शरणं प्रपद्ये, श्री साईनाथं शरणं प्रपद्ये, श्रीपादराजं शरणं प्रपद्ये, श्रीपादराजं शरणं प्रपद्ये। అలా ఈ శంకర భట్టు పరివిధాలుగా అనుకుంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ చర్మకారకుడు ఏం చెప్తాడో చూద్దాం. సరే, మరుక్షణంలో ఉత్తమ బ్రాహ్మణుడు జన్మించిన వాడిను అంత్యకులజన చర్మకారుడు బాధ కలుగొచ్చొచ్చాను. కొద్దిసేపటికి ఆయనకి శంకర భట్టుకి విషయం విరుగుడయ్యింది. చర్మకారుడి ఇంట్లో ఉన్నాను, చర్మకారుడు రాత్రంతా దత్త దిగంబర నామాన్ని స్మరిస్తూ ఉన్నాడని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చర్మకారుడు అంటున్నాడు, నెమ్మదిగా ఆ యొక్క చర్మకారుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఆ యొక్క శంకర భట్టు సమీపంలో కూర్చున్నాడట. కూర్చొని అంటున్నాడు, అతని కన్నుల్లో కరుణారసం ఉట్టిపడుతూ ఉందట. అప్పుడు అతని నేత్రద్వయం ఆత్మానుభూతిని సూచిస్తూ ఉంది. ఇతడు బహుశా ఎవరైనా యోగినా ఏమిటనేటువంటి సందేహము శంకర భట్టుకి కలుగుతూ ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, సరే అతను అప్పుడు శంకర భట్టు చూసి, అయ్యా, నా పేరు వల్లభదాసు, నేను చర్మకారుణ్ణే, కానీ అంత్యజుణ్ణేనయ్యా, సందేహం లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలిచాను అని, మీ పేరు శంకర భట్టు అని, మీరు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం బయలుదేరుతూ ఉన్నటువంటి ఇదిలో మీకు దారిలో మిమ్మల్ని కాకులు పొడిచి పాము కరిచాయని అన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకు బాధ పెట్టారో, అలా ఎందుకు బాధ పెట్టాయో మిమ్మల్ని ఆ సర్పాలు కాకులు, అది కూడా నాకు తెలుసయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ఈ చర్మకారుడి పేరేంటి? వల్లభుడు. ఆ వల్లభుడు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఇలా చెప్పారో కొంచెం తెలిసింది, కొద్దిగా చెప్పగానే మనకు తెలిసింది, అవతల వాడికి తెలియదు అనుకునే దాన్ని ప్రకటితం చేయగానే మనం ఏమనుకుంటాం? అతను జ్యోతిష్కుడో లేకపోతే ఏదైనా విద్యలు తెలిసిన వాడు అనుకుంటాం. అలానే శంకర భట్టు కూడా, అరే ఇతను జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవాడులాగా ఉన్నాడే ఇది అని చెప్పి చక్కటి పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడు ఉన్నాడే వల్లభదాసు అన్నాడు. అప్పుడు అన్నాడట, అయ్యా, నేను జ్యోతిష్ శాస్త్రంలో పాండిత్యం నాకు లేదు. ఈ యొక్క పీఠికాపురం, అయ్యా నేను జ్యోతిష్యుని కూడా కానయ్యో, అట్లని పండితుడిని కాను, కానీ శ్రీ పీఠికాపురం పాండిత్య ప్రకర్షణ కలిగిన వారికి పుట్టినిల్లు, సాక్షాత్ సాంగ వేదార్థ సామ్రాట్ అని పేరు పొందినటువంటి శ్రీ మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి అయ్యా ఈ పీఠికాపురము. అక్కడ వేదములు ఏ పర్వతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి అని అలిసిపోయాయో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థము లేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షణ ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యమునకు అహంకారం వలన మనం వారి నుండి ఎంతో దూరంగా విసిరివేస్తాం. అంతే, నాకేదో తెలుసు, నేను చక్కగా వల్లి వేయగలను, నేను చక్కగా దేన్నైనా ఇలాంటి అహంకారం చేత భగవంతుడికి దూరం అవుతామే కానీ మరి దగ్గర అవ్వడం అనేది అది కాదు. వాక్కుల్లోనూ అవ్వవచ్చేమో కానీ అంతర్గతంగా ఆత్మపరంగా మాత్రం కాలేవు అనేది చెప్తూ ఉన్నాడు. నిన్ను పొడిచిన కాకులు ఏవైతే ఉన్నాయో అవి గత జన్మలో పీఠికాపురంలో ఉన్నటువంటి పండితుల గణాలు. పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు శ్రీ పాదవల్లభుడిని దత్తప్రభువుని గమనించలేక జీవితాంతం వ్యర్థం గావించుకున్నారు. వారు వేదమును తలక్రిందగా ఒప్పజెప్పగలరు, కానీ ఫలితమేముంది? క్రమంగా ఘటజట స్వాధ్యాయాలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారాన్ని ప్రదర్శించుకొనుచు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. గొప్పవాళ్లే, మంచి విద్యాపారంగతులే, కానీ ఏమి లాభం? ఎదుటిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించలేకుండా ఉన్నప్పుడు నీ వేదము నీ పాండిత్యము దేనికి నాయనా?
అలా అలా వ్యర్థం చేసుకుని వాళ్ళు జీవితాన్ని సాలించి స్వర్గానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడి దగ్గర సర్వభోగాల్ని అనుభవించారు, సకలాన్ని చేశారు. అక్కడ ఏముంటుంది, అమృతం ఉంటుంది. కాబట్టి వాళ్ళకేమీ ఇది లేదు. వందల వేలు మాలు వేదం వేస్తూనే ఉన్నారు. అబ్బా, అప్పుడు ఆ ఇంద్రుడు వాళ్ళు వేసేటువంటి విధానాన్ని, వాళ్ళ యొక్క చెలోక్తుల్ని కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఇదిని చూసి అబ్బా, ఎంత తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము, ఎన్ని వేల మార్లు వేదమును వేయుచుండిరే, మీరు వేసి ఉండిరి, ఎంత పుణ్యం, ఎంత పుణ్యం. పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరని పొగడతలతో ముంచెత్తేశాడట ఇంద్రుడు అమృతం లభించింది, దాని వలన ఆకలి దప్పులు ఉండవని వారి విని ఉండిరి. వారి బాధను ఎవరు పట్టించుకొనకపోవచ్చే వారు దేవేంద్రుడిని స్వయంగా అయ్యా. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానం చెప్పాడు. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం. ప్రభువు అనంతుడు, ఆ మరణరహితుడు ఎందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలంగా దేవతలమైన మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచున్నాము అన్నాడు. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావాలనన్నా వారు ఇతరులకు భోజనం పెట్టవలెను. అబ్బా, వేదాలు పఠించారయ్యా, సంతృప్తే. కానీ ఏమన్నాడు? అందుకే ఇక్కడ ఒక సూత్రం గుర్తు తెచ్చుకోవాలి. నీకు ఏదైతే కావాలని అనుకుంటున్నావో, ఏదైతే అది ఇతరులకు నువ్వు ఇచ్చి చూడు నాయనా. మనం అలా కాదు, ఇతరులకు ఇవ్వము, మనకే కావాలనుకుంటాం. అందుకే వీళ్ళు అన్నాడు, నాయనా ఆకలితో ఇతరులకు నీకు భోజనం కావాలంటే ఇతరులకు భోజనం పెట్టి చూడు. ఎవరైనా ఒక గింజను దానం చేసిన ఎడల దేవతలమైన మేము దాన్ని 1000 గింజలుగా చేసి అతనికి ప్రతిఫలంగా వారికి ఇవ్వగలము. అసలు మీరుగా దానమే చేయనప్పుడు మేమేం మీకు చేయగలమయ్యా అని చెప్పాడట. మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమునున్నంత వరకు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఆ వేద ఉచ్చారణ చేసిన దానివల్ల కలిగింది పుణ్యం ఉండొచ్చు. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకంగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చు, మీరు ఎంతకాలం. కానీ ఇంద్రుని వచనమును విన్నవారు సంకట స్థితికి లోనయ్యారు. ఆకలి దప్పులతో నిరాహారంగా అనంతకాలం జీవించి దుర్భరమైన, అంటే సూక్ష్మ శరీర యాతన గురించి చెప్తున్నామట. దుర్భరమైన శిక్ష అని వారికి తోచింది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికాడు. మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడు శ్రద్ధారహితంగా చేశారు. మీరు చేసే ఏ పని కూడా శ్రద్ధతో చేయలేదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నువ్వు ఏ పనైనా అది చేయకపోతే ఒకటే మందల, చేసేటప్పుడు దాని పట్ల శ్రద్ధతో నువ్వు చేయగలగాలి. అందుకని మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధ కర్మలు ఎంత ధనము ఖర్చు అయ్యిందని, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములను భుజించితివి అని ధ్యాసలో ఉంటేనే కానీ శ్రాద్ధ కర్మలు చేయనప్పుడు కావలసినంత, అంటే ఇతరులకు చేసేటువంటి కార్యక్రమాలకు మనం పిలుస్తారు కదా, వాళ్ళకు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి సంభావన ఏంటి, వాళ్ళు పెట్టేటువంటి ఆ భోజనాలు ఏంటి, వాటి రుచుల గురించి ఆలోచించారే కానీ వాళ్ళకి చేసుకునేటువంటి చేసే వ్యక్తులకు కావాల్సినటువంటి సంపూర్ణ ఇదిని కలిగేలా మీరు శ్రద్ధతో వాటిని నిర్వర్తించలేదు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. మీరు చేసిందే కాక మీ పిల్లలు కూడా ఇప్పుడు అలానే చేస్తూ ఉన్నారు. మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించిరి. ఆహా, ఎంత ఆహారం వృధాగా ఖర్చు అయింది, వారి వైద్య సదుపాయములు ఎంత ధనము చూడండి, ఎంతటి దారుణం, ఎంతటి ధనం దొరవ్యమైంది అని చింతించుచు సంతానమును కలిగి ఉండేది. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడారు, వ్యర్థ తర్క వితర్కములు చేశారు. ఆయనతో భగవానుడికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ భగవంతుడికి ఉండే శుభలక్షణాలు ఏంటని: సర్వాంతర్యామి తత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము వంటి అవతార లక్షణములు ఉన్నయు స్పష్టంగా వారిలో కనిపించినను శ్రీపాద శ్రీవల్లభను దత్తావతారంగా గుర్తించలేని కళ్ళు ఉన్నా లేనటువంటి అందులయ్యారు మీరు అని చెప్తున్నాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి ఏం చెప్పాడు? శ్రీపాద శ్రీవల్లభుల యొక్క
పవిత్ర నామాన్ని ఉచ్చరించడం వల్ల పవిత్రమైనటువంటి ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని మీరు పానం చేస్తే తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లు అంతవరకు పితృదేవతారూపమైన వాయుస రూపంలోనే ఉండునట్లు నిర్ణయింపబడినది. శంకర భట్టు ఆ కారణం చేతనే వారు కాకులుగా జన్మించారు. పూర్వజన్మ పుణ్యవశమున నీ శరీరమందరి రుధిరమును పానము చేసి సద్గతిని పొందారు అని శ్రీ వల్లభదాస్. ఇక్కడ మనకి చూడండి, ఈ విషయం మనకు తెలియకముందు ఏదో కర్మ ఇతన్ని వెంటాడి ఉంటుంది, కర్మ చేతనే ఇది జరిగింది. కానీ ఇక్కడ సరికొత్త విధానం మనకు తెలుస్తూ ఉంది. మనకు కలిగేటువంటి కొన్ని బాధల చేత ఇతరులకు కూడా ఆ యొక్క ముక్తిని కలిగిస్తుంది. గురు భక్తుల యొక్క జీవితంలో ప్రతిదీ గత జన్మలకు సంబంధించిందో గతాలకు సంబంధించినటువంటి కర్మలే ఉండవు. వారు ఎదుర్కొనేటువంటి బాధల ద్వారా ఇతరుల యొక్క జీవితంలో ఉండేటువంటి కర్మలను కూడా తొలగించగటువంటి ఇదిని గురువు ఏర్పాటు చేస్తాడు అనేది ఈ శంకర భట్టు యొక్క లీలలో మనకి తెలుస్తూ ఉంది. మరి అంతట నా ఎదుటిగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదని శ్రీ వాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణంగా కలదని గుర్తించాడు. అది ఇక్కడ కులం లేదు, మతం లేదు. ఎందుకంటే ఈయనేమో బ్రాహ్మణుడు, ఆయన ఏమి బ్రాహ్మణుడైతే ఏమి, ఆ చర్మకారుడైన అనంతమైనటువంటి జ్ఞాన రాశి అయి ఉన్నాడు వల్లభుడు. వల్లదాసులు, అయ్యా, మీ శరీరం నుండి వచ్చి వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటు వేసిన తదుపరి అవి కూడా సద్గతి పొందాయి. కాకులు ఎలా అయితే మిమ్మల్ని పొడిచి ఆ రక్తాన్ని పానం చేసి పొందాయో అలాగే అవేంటి? నేను, అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటనలు ఎందుకు అసలు జరిగాయి? ఈ రకంగా నా శరీరమును కాకులకు, సర్పములకు, ఇతరమైన జీవజంతువులకు ఆహారంగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటంగా ఉండదు. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేసునా అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అందుకు శ్రీ వల్లభదాస్, అయ్యా, ఇదంతయు శ్రీ వల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు అని చెప్పాడు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణమును తీయు అధికారం కూడా ఉండును గనక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికి లేదు. కానీ మీ పితృదేవతల్లో కొందరు శ్మశాన కాళిక, ఇక్కడ ఇది కూడా చూడండి, శ్మశాన కాళికా సాధన చేసి దానితో ఆయుష్టులైన వారిని ఎందరినో తమ మంత్ర ప్రభావంతో చంపి ఉన్నారు. ఆ విధంగా మరి కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులైనారు. అంటే మరణం అనేది దానికి అది సంభవించాలే కానీ ప్రత్యేకించి వాళ్ళని హింసించో చేసేది కాదు. అందుకని కారణభూతులు ఒకటి వారికి మహాపాపం కలిగింది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తారు. అయితే శ్రీపాదులు అంటే ఈయన వంశం వాళ్ళే ఆ సర్పాలుగా ఉన్నవాళ్ళు. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణం పొందిన నీవు వారి వంశంలోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉంది. అంటే నీ పూర్వీకుల యొక్క, అంటే జీన్స్ అంటాం కదా మనం, అలా పూర్వీకుల యొక్క రక్తం నీ కూడా ఉంది. వారి ఆ స్వల్ప పుణ్యం వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాయి నాయన శంకర అని చెప్పాడు. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను, క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను, వైశ్యుడు వ్యవసాయంబును గోవులను రక్షించుట క్రయ విక్రయాది కుశల వ్యవహారమును సలుపవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమ స్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనే భేదమేమీ లేదు అని చెప్పి బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చు. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికం చేయలేదా? శత్రువులకు చంపుట అనేది బ్రాహ్మణ ధర్మ ప్రకారం దోషమైందైతే, కానీ క్షత్రియ ధర్మం ప్రకారం విహితమైనటువంటి నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి. కావున అహింస నీకు పరమధర్మము, కానీ కసాయివానికి మాత్రం అది కాదు కదా. అంటే ఏ వృత్తిని చేస్తున్నారో ఆ వృత్తినే దైవంగా భావిస్తూ దానిలో ధర్మంగా జీవించమని చెప్పి ఇది మనకు చెప్తుంది. కావున మానవుడు చేయవలసిన
కర్మ ఫలితమును సక్రమంగా ఉండవలనన్న తాను ఏ కులమందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతం రోగగ్రస్తుడు కనుక వైద్యుని వంతు ఉండట శ్రేయస్కరము అని చెప్పాడు. అందువల్ల నీవు నా వద్దకు రప్పించబడితివి అన్నాడు. శ్రీపాద శ్రీవల్లభులు మనల్ని ప్రతి క్షణం గమనిస్తూ, అంతే కదా, మన బిడ్డలని మనం ఎక్కడున్నా మన ధ్యాసంతా వాళ్ళ మీద ఎలా ఉంటుందో, మన యొక్క సర్వస్వమైనటువంటి భగవంతుడు మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఆయన యొక్క దివ్య దృష్టి చేత కరుణా కటాక్ష వీక్షణాల చేత మనల్ని చూస్తూనే ఉంటారు. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించు ఇది వినోదంగా నీ తోటి వారితో ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు ఆ రెండు సంఘటనలు మాత్రం వారికి సద్గతులను కలిగించేందుకు జరిగాయి. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. నీ తోటి వారితో వదరచుండేవాడివి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనాం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకాన్ని వినోదం కొరకు తప్పుడు అర్థం చెప్పేవాడివి. శుక్లాం భరధరం అనగా తెల్ల బట్టలను ధరించు అనిది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగు కూడనిదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలుగునదనియు, సర్వ విఘ్నములను శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పేది వాడివి. శంకర భట్టు అంటే మనకి కొంతమంది ఏం చేస్తామంటే ఒక శ్లోకం ఏదో ఒకటి ఉందనుకోండి, దానికి అర్థం తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని ఎవరో ఒకరి ద్వారా చెప్తారు. మనకి తెలిసింది ఏదో అరకొర అయితే దాన్ని ఏదో చెప్పేసి ఇచ్చేస్తాం. అలాగే ఈయన కూడా దానికి విపరీత అర్థాలను చెప్పేస్తూ ఉన్నాడు. ఏదో గాడిద ముఖం అంటున్నాడు ఇంకోటి. అయ్యా శంకర భట్టు శ్రీ దత్తప్రభు బహు చమత్కారి. నీవు వినోదం కొరకు చేసిన తప్పుడు పనులు కూడా ప్రభు తన సన్నిధానంలో సరిదిద్దుతూ రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉన్నావు. నడవలేక ఒక్కొక్క పర్యాయం 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. నా వద్దకు వచ్చినను గండము తప్పించు ఆయన వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పముల బారిన పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుచు మేడి చెట్టు వద్దకు వచ్చినను గండము తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడువే. అంటే అప్పుడు కలిగిన బాధ ఉందే, అప్పుడు విలవెల్లాడిపోతే నువ్వు అలా ప్రసన్నవదనుడివే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయటంలో శ్రీ వల్లభుల వినోదంతో పాటు నీకు గుణపాఠం కూడా నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడింది. నీవు వినోదంగా తోటి పాలులకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడి వాడవి. అందులకే ఆఖరికి అంత్యజుడైన నా చేత నువ్వు ఉపదేశము వినడి పరిస్థితికి వచ్చితివి. ఏంది వినోదంగా తోటి బాలకు విష్ణు ధ్యాన శ్లోకాన్ని చెప్పాడు. అది అర్థవంతమైంది కాదు, అర్థరహితంగా చెప్తూ ఉన్నాడు. అలా ఇప్పుడు నీవు అంత్యజుడైన నేను బ్రాహ్మణుడివి నువ్వు, కానీ అంత్యజుడైన నా చేత ఉపదేశాన్ని వినే పరిస్థితికి వచ్చావు. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు, రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటును చెప్పినను వారు నిన్ను తన్ని తమ కులాల నుంచి వెలేస్తారు అని చెప్పాడన్న. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గిపోయింది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు నా రక్త సంబంధికుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగింది. వల్లభదాసు ఆతిథ్యం స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరాను. శ్రీ వల్లభుల అనుగ్రహ విశేషము చేత ఏమని వర్ణించగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురవరు పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుని చిత్రంగా బయటపడితిని. ఇప్పుడు దాకా ఎదుర్కొన్నాయి ఒక చిత్రాలైతే ఇప్పుడైన విచిత్రపురంలోకి వెళ్ళి మరీ విచిత్రమైనటువంటి వాటిని ఎదుర్కొన్నాడట. ఏంటో చూద్దాం. నేను వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా మీరు వైష్ణవులా లేకపోతే శైవులా అని ప్రశ్నించారట. మేము శివకేశ భేదము పాటించని స్మార్తులము అని చెప్పి మరియు అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపెడివారుమని ఆదిశంకరుల దశనాయి పీఠమైన శృంగేరి ఎందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియూ చెప్పాడట శ్రీ శంకర భట్టు ఆ యొక్క రాజభటులకి. సరే, మీరు దయ ఉంచి మా రాజుగారి వద్దకు రావాల్సిందని వారు కోరారు. నేను వారిని అనుసరించి రాజదర్శనమునకు పోయాను.
దారి మధ్యలో సంభాషణావశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రాజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి, అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని రాజు ప్రశ్నించేవాడట. ఎవరినైనా ప్రతిరోజు జరిగే తంతిది ప్రశ్నించారు. ఆ దానికి సంతృప్తికరంగా ఎవరినో సమాధానం చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానం కలుగవలని కొన్ని సంవత్సరాలకు పూర్వం యజ్ఞం చేసిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానం కలిగింది. అయితే ఆనాటి నుంచి కూడా బ్రాహ్మణులకి విచిత్రమైనటువంటి కష్టాలు దాపురించాయట. ఎందుకని? దురదృష్టవశమున రాజుకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యాడు. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞము చేయటం వల్లనే తన కుమారుడు మూగవాడయ్యాడని రాజు అభిప్రాయపడ్డాడు. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులు నున్నగా గుండు గొరిగించి వైష్ణవనామమును ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగిస్తూ ఉండేవాడట. ఈ పరిస్థితి శైవులకును ఇటు వైష్ణవులకు ఇద్దరికి కూడా సంకటప్రాయమయ్యింది. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగాను. బ్రాహ్మణులు పిలిచి తోటకూర దానం చేస్తున్నాడు, శాఖదానం. సాగు భూమిలో అధిక విస్తరణలో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించాడు. సుంకములో భాగంగా తోటకూర రూపంలో వసూలు చేయుచున్నాడు. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుతుంది. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానం చేయబడుతుంది. అన్నం వండుకొని తింటయు తక్కిన వంటకమును భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడిపోయి తోటకూరనే తినేలాగా వండుకొని తిన్న తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసినను పచ్చి తోటకూరనో లేకపోతే వండిన తోటకూరనో తినేటట్లు అయిపోయిందట. బ్రాహ్మణులు మాత్రం ఏమి చేయగలరు? తర్కములో పండితులు మరియు వేదాంతములో పండితులు మరియు పురాణేతిహాసంలో పండితులు విర్రవీగడి బ్రాహ్మణులు అందరూ కూడా తమ అహంకారమును విడిచి తమ దురవస్థకు చింతిస్తూ మౌనంగానే ఉండిపోయారట రాజు దగ్గర. సరే, భావభూమని దైవమును దీనంగా ప్రార్థిస్తున్నారు. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండాను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతను చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలెనని ఆ రాజు తలిచాడు. తన రాజగురువును చూసి మూగ భాషపై గ్రంథమును రాయమని ఆదేశించాడు. రాజగురువు తనలో గతంలో చాలా గర్విష్ఠిగా ఉండెను. ప్రస్తుతం అతడు దయనీయమైన స్థితిలో నుండి మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగాడు. చూడండి ఎంతటి ఇదిలో. ఇప్పుడు రాజుకి మరియు శంకర భట్టు మధ్యన సంవాదం జరుగుతూ ఉంది. నన్ను రాజసముఖమున నిలబెట్టారు, నాకు ముచ్చెమట్లు పోస్తున్నాయి. శ్రీపాద శ్రీవల్లభులు నాకు ఎంతటి పరిచయం చేయుచున్నారయ్యా అని తలిచాను. శ్రీపాదుల నామమున మనసులో అవిశ్రాంతంగా జపించుకుంటూ ఉన్నాను. ఇలా జపించుకుంటూ ఉన్నటువంటి ఈ రాజుకి ఆయనకి మధ్యన జరిగినటువంటి సంవాదం ఏమిటి, ఆ సంవాదంలో ఎటువంటి సమాధానాలను శంకర భట్టు తెలియజేస్తాడు, అసలు రాజుకున్నటువంటి సందేహాలు ఏమిటి అనేవి తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.